బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పాలి కదా, చెప్తా ఉన్నా. మూసీ డెవలప్మెంట్ అంటున్నారు. మీకు ఐడియా కోసం చెప్తున్నా. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ, ఒక్క మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. అప్పుడెప్పుడో 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్లో. అప్పుడు ఈ ప్రాంతంలో బహుశా ఎవరు లేరు. అప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి, మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు? ఆ 2 చెరువులల్లో ఎక్కువ నీళ్లు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు, 7.5 టీఎంసీలు అంటే ఒక హుసేన్ సాగర్ 1 టీఎంసీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు ఆనాడు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు. 1920వ సంవత్సరంలో పూర్తయి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కట్టినారు. తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ 2 కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, వచ్చిన నీళ్ళని కూడా ఒకటేసారి పంపకుండా ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా ఆనాడు విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసినారు. 1920 నుంచి 2020 వరకు మనకెన్నడూ పెద్దగా సమస్యలు రాలేదు మూసీలో. ఒక్క 2020 సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నెలలో భయంకరమైన వర్షం ఒకటేసారి కుంభవృష్టిలాగా పడడం వల్ల కొంత సమస్య వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఆనాడు మీకు గుర్తుండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు. కేసీఆర్ గారు కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించింటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పుండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళ కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా, ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పనిచేసినా అని చెప్తా ఉన్నా. ఆ తమ్ముడు పేరేమో నాకు తెలియదు కానీ పేరు మర్చిపోయాను. త్రినాథ్ ఒక మాట చెప్పిండు, మీరు వినాలా. ఆయన ఏమన్నాడు? డిసెంబర్ 7th నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనవరి 14 నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఉన్నాము, నేను ఇల్లు కట్టుకున్నాను, అలా పోయినాను, లోన్ తెచ్చుకున్నా, పర్మిషన్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ అయ్యింది. మరి కాంగ్రెస్ వాడే పర్మిషన్ ఇస్తాడు, కాంగ్రెస్ వాడే రిజిస్ట్రేషన్ చేస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడే కూలగొడతా అంటే వాళ్ళకి తెలుస్తున్నా అన్నా ఏం చేస్తున్నారు అనే మాట వారు అడిగినారు. నిజంగా కూడా ఈరోజు ఒక్క త్రినాథ్ సమస్యనే కాదు, నిన్నగాక మొన్న నేను చూసిన 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది, సరిగ్గా 3 రోజుల కిందట. 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయికి తెలుస్తుందా, కుడి చేయి ఏం చేస్తుందో? ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత అన్ఫిట్ సీఎం అనుకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. సిగ్గు అని చెప్పక తప్పది ఈ ప్రభుత్వానికి. మీ అందరికీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఇక్కడికి వస్తుంటే నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చినారు. ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు మరి ఒక్కొక్క అపార్ట్మెంట్ 2 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు. దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా దాదాపు అంతే ధర ఉండొచ్చు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు, రిషబ్ అనుకుంటా, ఒక 1.6 కిలోమీటర్ పరిధిలో 1000 కోట్ల ప్రజల ఆస్తి, 1000 కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్నా అని చెప్తా ఉన్నాడు. ఇది 1.6 కిలోమీటర్స్. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలా, మోడీ గారు
ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. గంగా నది తీరం వెంబడ సాఫ్